నీళ్ళు తాగు. నేనెవరో తలుచుకున్నారా రాజు? అతనికి ఎవరున్నారు వెనక ముందు కలుసుకోవడానికి? కలుసుకుంటే నేనే కలుసుకోవాలి. అది మీలా అరుబేరం కాదు కాబట్టి. పొడిచిందిరా నిన్న పోటు. పడిచిందట పడిచింది. 20. తింటున్నాగా 3 రూపాయలు ఇచ్చుకోడి, ఒక కారం ఉప్ప. ఇదిగో నా ఉప్పు తినే అబద్ధం ఆడమాక. అత్త కారం తక్కువైనా కమ్మగానే ఉంటుంది. ఏడ్చింది. చారు నిండా నీళ్లు, పప్పు నిండా రాళ్ళు. ఏంటి? ఇదిగో నీకు తెలుసా, అమెరికా వాళ్ళు రాకెట్ వదిలారు చంద్రమండలానికి, తిరిగి వచ్చేసింది. రష్యా వాళ్ళు వదిలారు, అది తిరిగి వచ్చేసింది. మన వాళ్ళు కూడా వదిలారు, చింతపండు ధర ఆకాశానికి, మళ్ళీ తిరిగి రాలేదు. నీళ్ళంట నీళ్లు, నోరు మూసుకొని తినకుండా. ఇదండి వరస. ఈ అప్పలమ్మ కబుర్లతోటే కడుపు నింపేస్తుంది. పోనీవయ్యా, ఏదో మగదిక్కులేంది. ఏటి ఏటేటి నాకు మగదిక్కలేదా? ఎవరా కొత్త కూర్చుంది? ఇదిగో వినాయకరావు గారి ఎగుమతి దిగుమతి వ్యాపారం అంతా నా మొగుడు ఒక్కడే చూసుకుంటున్నాడు. లారీ ఎక్కాడంటే వారం దాకా కిందికి దిగడు. తిండి తిప్పలన్నీ అందులోనే. అసలు మీరెవరైనా నా మొగుడిని చూసారా? చూసారా అంట. హీరోలా ఉంటాడు, హీరోలా. ఇదే నెంబరు. పోనీ పోనీ పర్వాదే. నువ్వు తక్కువపోతే వాళ్ళు మన్న తొక్కుతారు. పోనీ తొందరగా పోనీ 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 క్విక్ క్విక్ పోనీ తొందరగా పోనీ. పోయింది. ఏం దొక్కమంటావయ్యా డొక్కులారి? డొక్కులారి అయితే చెక్కేద్దాం తేలమాట. ఆపే ఆపే. ఇద్దరు చెక్కేశారన్నమాట. సార్ అంతా గంధపు చెక్కే సార్. ఆయన ఇద్దరు చెక్కేశారు. తప్పించుకుందాం అనుకుంటున్నారు. ఇద్దరిని గంధపు చెక్క చెక్కినట్టు చెక్కేస్తాను. అడ్డల కొట్టేస్తావు కదయ్యా. ఈ లారీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టు. అయ్యారండి అయ్యారండి అమ్మగారండి. ఎవరు ఎవరండి? మేమండి. ఊరి వేధవల్లారా మీరా? ఏమిటిలా దొడ్డుతోని తెచ్చారు? కట్టి చూడండి. అయ్యగారు లేరండి? పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అప్పుడే పట్టుకెళ్ళిపోయారండి? అప్పుడే పట్టుకెళ్ళడం ఏమిట్రా? ఆయన పనులు పోలీస్ స్టేషన్కి వెళ్తే. అమ్మగారండి ఇది మీకు తెలుసండి? మా గంధపులారి పోలీసులు అడ్డం కొట్టి పట్టుకెళ్ళిపోయారండి. అయిందా? నేను నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకుంటూనే ఉన్నాను. 4 వేళ్ళు నోట్లో పోతున్నాయి. మనకెందుకండి దొంగ వ్యాపారాలు అని. నా మాట వింటేగా. ఏమిటో వినేది? వచ్చారా? అక్కడే పెట్టి మూసేస్తారామని ఏడుస్తూ ఉన్నాను. ఏడవగా ముగిలేదుగా వచ్చాగా ఈ కాపు. ఏరా లారీ పోలీస్ స్టేషన్ దగ్గర ఆగింది. అసలు ఏం జరిగింది? లోడ్ వేసుకుంటుంటే పోలీసులు వెంబడించారండి. మేమే తప్పించుకొచ్చాం. మీరు ఈ దొడ్లోకి వస్తుండగా మిమ్మల్ని ఎవరన్నా చూసారా? మేమెవరిని చూడలేదండి. మీరెవరిని చూడలేదా? లోపల సావండి. ఏమండి ఇలా రండి. ఏమిటండి ఇదంతాను? ఇప్పుడు పోలీసులు కొంప మీదకి వస్తే ఏం చేస్తారు? రారు. ఎందుకు రారండి? ఆ లారీ మంది కాదు, ఆ లోడు మంది కాదు. అదేమిటండి? పిచ్చిదానా, ఎప్పుడైనా ఇలాంటివి జరుగుతాయనే ఆ లారీ భద్రాచలం గారి పేరు మీద కొన్నాను. ఇప్పుడు ఆ లారీ వాడితే, ఆ లోడు వాడితే మరి నష్టము? నేను మొదలు నేనే నేనేనా మాట్లాడుతుంటా. లారీ లోడెత్తారా? లారీ లోడెత్తడం అయ్యింది. పొలి మీద దాటకుండా పోలీసులు పట్టుకోవడం అయ్యింది. లారీని పోలీసులు పట్టుకున్నారా? నాకు తెలిసి నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని. వ్యాపారం అనగా ఏదో జరుగుతుంది, కావాలని చేసావా? అసలే డే నైట్ కస్టమర్స్ తో కాళ్ళు లేక వస్తుంటే మధ్యలో నీదో గొడవ. పెట్టేకండి. భద్రాచలం గారికి కొంత డబ్బిచ్చి పంపించాను. వాటంగా చూసుకోకపోతే గొప్పలు ముగుతాయో. సరే పంపించు, తప్పుతుందా మరి? అంతే. అబ్బా పెట్టేశారేమిటండి? అబ్బాయి ఎలా ఉన్నాడో, వేళకి తింటున్నాడో లేదో కనుక్కుందాం అనుకుంటే. అబ్బాయి ఏ వేళకి ఏం పుచ్చుకోవాలో పుచ్చుకుని, ఏ వేళకి ఏం తినాలో తింటున్నాడు. చూడు, నడు నడు నడు.
ఏమిటి బావగారు ఉన్నట్టుండి వివాహం నిశ్చయం చేసుకుందాం బయలుదేరి రమ్మని రాశారు. అవును బావా, ఇప్పటికి దానికి ఆ కళ్యాణ ఘడి వచ్చింది. చిన్నప్పటి నుంచి దాన్ని మీ వాడికి ఇచ్చి చేద్దాం అనుకుంటుందేగా. అవునన్నయ్య, నువ్వు ఆడపిల్లల కన్నవాడివేగా, నీకు చెప్పేదేముంది? ఆ ముక్క రైతేననుకో. ఈ మధ్య మా వాడు నానా తంటాలు పడి దుబాయ్ దేశంలో ఒక ఉద్యోగం సంపాదించి 4,000 జీతం. ఎంత చదువు చదివినా అంత జీతం ఈ దేశంలో ఇస్తారా? వాళ్ళ చమురు దేశం గనక అంతంత జీతాలు పోస్తున్నారు. మాట నిజమే మరి. ఇంతకు వేణు ఆ దేశం ఎప్పుడు పెడుతున్నట్టు? 2 నెలల్లో వెళ్ళాలట. వెళ్ళాడంటే 2 సంవత్సరాల దాకా తిరిగి రావడం పడదు మరి. అయితే ఈలోగానే ఆ 4 నక్షత్రాలు వేసేద్దాం బావా. ఏమంటావు భాగ్యం? అక్షంతలు వేసేయడం సమస్య కాదు బావా, లక్షణంగా వేసేయచ్చు. కానీ కుర్రాళ్ళు సూట్ కొనుక్కోవాలనో స్కూటర్ కొనుక్కోవాలనో వాళ్ళకి ఏవో కోరికలు ఏడుస్తాయి కదా. అవును మరి. అందుచేత కట్నంగా హీనపక్షం 10,000 కావాలంటున్నాడు మావాడు. 10,000? ఏమిటలా నోరు తెచ్చుకు చూస్తావు? నీకేమీ తెలియదు, నువ్వురుకో. ఏ మేనర్ పేట మాత్రం ఊనే వస్తాడేమిటి? పైగా విదేశాలు వెళ్తున్నాడు, రేట్ ఎక్కువ. పోగా ఈ రోజుల్లో పెళ్లి కొడుకు రేట్లు రోజు రోజుకే పెరుగుతున్నాయి. బావా, మీ వాడు అడిగినట్టు ఆ 10,000 ఇస్తామయ్యా. ఏమిటండి మీ ధైర్యం? ఏం చూసుకుని 10,000 ఇస్తానన్నారు? కొంపలో 10 రూపాయలకి దిక్కులేదే. కొంపలో 10 రూపాయలు లేకపోగాక ఊళ్ళో 10 లక్షల పరపతుండే ఈ సాంబాయికి. ఇదిగో పిల్ల బిళ్ళని నూరు తెచ్చి అడగాలే గాని వినాయకరావు గారు కనకరావు గారు ఎవరు చేరే? నలుగురు 4 వైపులా నడుగట్టి శుభకార్యం కాస్తా వాళ్ళే జరిపిస్తారు. మన వల్ల కన్యాదానం చేసి పక్కన నిలబడమే. అది కాదండి. ఏది కాదు, నీకేమి తెలియదు, ఊరుకో. అసలు మీ ఆడవాళ్ళ పద్ధతి ఎంత? ముగ్గురు గొప్పతనాన్ని చస్తే ఒప్పుకోరు. అయ్యో, నీ పని అంటే నా పని కదటయా. అదేమిటో చెప్పు, కళ్ళ కదువు చేస్తాను. అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. శుభం. బంధుమిత్ర సపరివారికి వస్తాం. ఒరే సింహాచలం, ఆ తేదీ ఏదో గోడ మీద రాసి నాకు గుర్తు చేయి. అయ్యారండి, కొత్తపేట నుంచి పొల్ల వచ్చాడండి. ఏ 15,000 పట్టమన్నాడండి. ఓహో, ఇస్తానన్నాం కదా. 15,000 కాదు, 20,000 ఇస్తాం. ఇదిగో కొత్తపేటలోనే కాదు, చింత తోటలో ఓట్లు కూడా ఒక్కడు కూడా బీరు పోకూడదని చెప్పు. ఏమిటయా సాంబయ్య? ఏమీ లేదండి, ముహూర్తం పెట్టడానికి 10,000 కావాలి. మొత్తానికి 10,000 కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నావు. నీ పనే మెరుగయ్యా. తమ లాంటి వారు ఉంటే నాకెంత భరోసా అండి. పిచ్చిది మా ఆవిడ భయపడుతుంటే నేను అదే చెప్పాను. వినాయకరావు గారు ఒక్కరు నడుము కట్టుకుంటే చాలు, 10,000 ఆయనకు ఒక లెక్క. 10,000 కావాలన్నమాట. 10,000 సరిపోతుందా ఇంకేమన్నా? సరిపోతుంది. అయ్యారు ఏరా సుబ్బరావు ఎలాగొచ్చా? 10,000 కావాలండి. 10,000 రూపాయలా పైసలా? రూపాయలండి. నీకు 10,000 కావాల్సి వచ్చింది. పాపం మన సామయ్య గారికి కూడా 10,000 రూపాయలు కావాల్సి వచ్చిందట. ఏరా ఎప్పుడైనా 100 రూపాయల కాగితం చూసావా? చూడలేదండి. 100 రూపాయల కాగితం చూడని వాడికి 10,000 రూపాయలు కావాల్సి వచ్చింది. బొత్తిగా 10 రూపాయలకి 10,000కి తేడా లేకుండా పోతుంది. ప్రతి వాడికి డబ్బు డబ్బు డబ్బు. డబ్బు ఏమన్నా చెట్ల కాస్తుండ్రా? నువ్వెంత, నీ బ్రతికెంత? నీ అంతస్తుకు నువ్వు సరాసరి నా దగ్గరకు వచ్చి 10,000 కావాలని అనడానికి నీకు ఎన్ని వేల కూడా ఉన్నాయనా? వచ్చినట్టున్నాడు నా ముద్దుల మొగుడు. వచ్చావా? పగలంతా బలా దూరు తిరగడం, రేత్రైతే కూటి కోసం కూటికి చేరుకోవడం. మాట్లాడతాడేమో చూడు. నా వాగుడే గాని నువ్వు తాగుడు మాత్రం మానకు. సంతకొచ్చిన వాళ్ళందరికీ వడ్డించి వడ్డించి నా నడువు ఇరిగిపోయింది. నువ్వే పెట్టుకొని తిను. ఇదిగో ఆ 4 నీళ్ళతో సరిపెట్టుకోకు. పక్క గిన్నెలో కోడి కూర గుడ్డు ఉంచాను, అది కూడా తిను. మజ్జిగ వేసుకోకు, దిగిపోయిందని మళ్ళీ వెళ్తావు. ఆ పక్కన పాలు పెట్టాను, తాగి తొందరగా రా. ఏటా గతుకుడు కుక్క గతికినట్టు? ఏంటి మాట్లాడవేంటి? ఇంతసేపు నుంచి నా వాగుతుంటే నోరు తెరుస్తాడేమో చూడు. పట్టి విశ్వాసం లేని మనిషి. ఆ కూడు కుక్కకు పెడితే కాస్త తోకైనా ఆడిస్తుంది. పూటుగా తాగొచ్చుంటాడు, నోరు తెరుస్తాడేమో చూడు. బాగా గుర్తుందండి. అయ్యో అయ్యో, కుక్క అనుకున్నాను. నువ్వు ఇప్పుడు వస్తున్నావా? పేటలో అపచారం చేసి నీకోసం దాచిపెట్టిన కూడంతా కుక్క గతికేసిపోయింది. ఈ పూటకు నువ్వు ఫస్టేలే. వస్తా. ఇలా పోయిన కుక్క మన ఎక్స్పర్ట్ కుక్క, అందులో గుడిసి పార్టీ కుక్క. నువ్వు కరబడా బుర్ర బద్దవడం. ఇక్కడ అడిగేస్తే అక్కడ పడుతున్నా కుక్కను కొడతాడంట. కుక్కను పైగా ఎలక్షన్ రోజులు కుక్కను కొట్టినా మనిషినే కొట్టావని 7 రోజులు వెనక దోస్తారు. పద లోపలికి.
గుర్తుకే మీ ఓటు ఉడిసె గుర్తుకే మీ ఓటు కుండ గుర్తుకే మీ ఓటు ఉడిసె గుర్తుకే మీ ఓటు కుండ గుర్తుకే మీ ఓటు కనకారావు గారికే మీ ఓటు కుండ గుర్తుకే మీ ఓటు కుండ గుర్తుకే మీ ఓటు ఆ కనకారావు గారికే మీ ఓటు గుడిచా గుండా గుడిచా గుడిచా ఎన్నికల ఫలితాలు జడగం అప్పల స్వామి గారు తన ప్రత్యర్థులపై 1,36,607 ఓట్ల మెజార్టీతో విజయం పొందారు. ఏ వినాయకరావు గారు డిపాజిట్ మాత్రం దక్కించుకుని ఓడిపోయారు. వి కనకారావు గారు డిపాజిట్ కూడా కోల్పోయారు. మీరు బాధపడకండి. మీరు బాధపడితే నా మనసు వికలం అయిపోద్దండి. ఆయన మీకొచ్చి లోటు ఏంటండి? ఆ బోడప్పుడు ఒక నెగ్గండి కదా, మీరు ఓడిపోయారు కాబట్టి ఆడు నెగ్గాడు. అదే మీరు నెగ్గితే ఆడు ఓడిపోయాడు కదా. ఏమంటారు? పిచ్చి తెలియదు పెద్ద ఏదో బయట అంటారు. ఏమండి ఏమండి ఎక్కడా ఎక్కడ ఎక్కడ ఏమిటండి మళ్ళీ ఇలా జరిగిపోయింది? మళ్ళీ జరుగుద్ది మళ్ళీ జరుగుద్ది మళ్ళీ జరుగుద్ది మళ్ళీ జరుగుద్ది. ఓడిపోవడం నా జన్మ హక్కు, నీకు తెలిసిందేగా. ఇదిగో ఈ సంగతి విన్నావా? ఏమిటి? మనకి డిపాజిట్ అయినా దక్కింది, కనకారావు గారికి అది కూడా పోయింది. దీన్ని బట్టి మనసులో మనకు కొంత ఫాలోయింగ్ ఉన్నట్టు అర్థమవుతుంది కదా. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మనకి నిలబడే హక్కు కూడా ఉంది. నిలబడే హత్యే కాదు, ఈసారి ఆ లేబర్ నమ్మి ఓడిపోతే వీధుల వెంబటి చెరుకునే హక్కు కూడా వస్తుంది. నేను ఎలక్షన్ లో తప్పు చేశాను. అయ్యో రామ, నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, క్లాసు నమ్మండి, క్లాసుగా నెగ్గుతారు అని. క్లాసు 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 కాగిరట్ట మాసు మహాసముద్రం, అందుకే పెట్టాను కొండ గుర్తు పెట్టి ఊరుకున్నారా? కొండ కింద 50 అంటూ అందరికీ పంచిపెట్టారు. కుండ 50 కుండ 50 కుండ 50 అంటూ కుండ 35 కాకుండా చివరికి ఇద్దరం మిగిలాం. ఇంతకీ నువ్వు అనేది ఏమిటో? ఏమిటి ఏమిటి ఏమిటా ఏమిటా? ఈసారి మీరు ఎలక్షన్ లో నిలబడితే మీరు కొండ మైకపోతే నన్ను అడగండి. ఏమిట్రా నువ్వు నవ్వినా ఏడ్చినా నాకు అనుమానమే. మళ్ళీ ఏం తెచ్చావు? మీ ఆశయం చక్కగా నెరవేర్చుకొచ్చాం. ఆశయం నెరవేర్చడం ఏమిటి? మర్చిపోయారా? మర్చిపోతారు, మీరు చెప్పినవి మీరే మర్చిపోతారు. ఎప్పుడు ఇంటి మీరు ఏమిట్రా ఆ మాత్రం దానికి అలా కోపగించుకుంటే ఎలారా? మర్చిపోవడం నా జన్మ హక్కని నీకు తెలుసుగా. ఆ చెప్పేది ఏదో నడింగా చెప్పాడు కూడదు. ఏమండి గుడి దగ్గర మీటింగ్ లో మీరేమన్నారు? ఏమన్నాను? ఈ దేశంలో బిచ్చగాళ్ళు ఉండకూడదు అన్నారా? గుర్తుపట్టిలా? అంతే. నిన్న రాత్రి 2వ ఆట సినిమా నుంచి వస్తున్నా గోడమ్మ సత్రం దగ్గర ఒక కుంటి ఒక గుడ్డి ఇద్దరు బిచ్చగాళ్ళు కనపడ్డారు. వెంటనే మీరు గుర్తుకొచ్చారు. నేను గుర్తురావడం ఏమిట్రా? అబ్బా మీ ఆశయం అండి. చెప్పరా? చెప్పరా? చెప్తా. ఏమిటి? ఇద్దరు బిచ్చగాళ్ళని కసక్ కసక్ ఇద్దరిని వేసేసేవా? ఈ ప్రకారంగా రోజుకి వేశారంటే కొంతకాలానికి ఈ దేశంలో బిచ్చగాళ్లే ఉండరు. ఏంటండి అలా బాధపడిపోతున్నారేంటి? మీరు చెప్పినట్టుగా చేశాను. నేను చెప్పినట్టు
ఏరా బిచ్చ గురించి నశించాలి ఏం చెప్పాను కానీ బిచ్చగానే చంపమని చెప్పాను రా నేను. ఏరా ఈ సంగతి ఎవరికైనా చెప్పావా? ఇంకా ఎవరికి చెప్పలేదండి. నెమ్మదిగా మాట్లాడరా, నెమ్మదిగా మాట్లాడు. పోలీసులు కుక్కలతో తిరుగుతున్నారట. ఒకవేళ నన్ను పట్టుకుంటే ఏం చెప్పమంటారు? ఏమని చెప్తావు? మీ పేరు చెప్తాను. చావురా చావురా చావు. ఏమండోయ్, చల్లారిపోతే చల్లారిపోయిందంటారు. వేడి వేడిగా అన్నం వడ్డించాను, వచ్చి ఫోన్ చేయండి. కావలసినంత వేడి ఉంది ఇప్పుడు, చల్లారగా తింటానులే. మళ్ళీ చల్లారిపోయింది వేడి చేయమంటే మాత్రం నా వల్ల కాదు. వచ్చి ఫోన్ చేయండి. ఇప్పుడు అననే ఇంకా? అనను. సరే. వెళ్ళు. ఈ డబ్బు తీసుకుని ఏ కలకత్తాయో బొంబాయో వద్దులే, ఢిల్లీ చెప్పు. ఎలక్షన్ లో నగ్గి ఏనాడో ఢిల్లీ వెళ్ళవద్దు మీరు ఓడిపోయి నన్ను వెళ్ళమంటారా? నేను వెళ్ళలేను బాబు గారు, మీ పాత్ర చేసుకుంటాను. నువ్వు కుంటోండి గుడ్డోండి చంపావు కానీ నేను నిలువుగా మద్దతు చేస్తాను రా. తీసుకో. ఏమండి, నేను డబ్బు మనిషిని కాదండి, విశ్వాస పాత్రుడిని, కుక్క కంటే గొప్పవాడిని. ఎస్ఐ గారు పోలీసులు మన ఇంటి వైపు వస్తున్నట్టున్నారు. ఏంది బాబా ఈ ఆలస్యం? బా ఉందయ్యా, పారందే ఉంది కదా, ఉండు కాసేపు నాగా మొదలెడదాం. ఎందుకు ఇంత కంగారు? వినాయకరావు గారు, ఓహో కనకయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారే. ఉంటావయ్యా ఉంటావు. ఆ మాటకు వస్తావు, కంచంలో తింటావు, ఓ మంచంలో పడుకుంటావు. మంచం మీద కుదరదులే. ఏమిటయ్యా సామయ్య ఇలా వచ్చావు? శివుని తీసుకొచ్చానండి. ఎవరు? సారాకుడు సదాశివుడా? ఆహా, కాదండి, పరమశివుడు. ఓ బ్రాకెట్ కంపెనీ పరమశివుడా? రమణ రమణ. కాదండి, సాక్షాత్తు సాంబశివుడు, మన గుళ్ళో దేవుడు. గుళ్ళో దేవుడు ఊళ్ళో రావడం ఏమిటయ్యా? నీకేమైనా మతికిని పోయినావుటే? గొప్ప తీసి చదువుకొచ్చావా ఏంది? కాదండి స్వామి, మీరు నన్ను నమ్మడం లేదు, మీరు లోపలికి దయచేయండి. కూర్చోవచ్చా? మాగట పోనీ బావా, ఈడెవడో గాని మా బాగా సూటాడు పగటేసుకానికి. కుతు 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 కుతు. పగటి వేషం కాదండి, సాక్షాత్తు. టోన్ కూడా బాగానే సూట్ అయింది. శివుడేశానికి మా బాగా పిట్టాయవా? బాగా అక్కడాడు. ఈ లోకంలో నేను ఆడని చోటే లేదు. అంటే గొప్ప ఆటగాడు అన్నమాట. అయితే మాత్రం అలా పాములు అయ్యి మెళ్ళో వేసుకుని అస్తమానం తిరగకపోతే ఆడేటప్పుడు వేసుకోకూడదటయ్యా. ఈ లోకం పోకడ చూస్తుంటే ఏ క్షణంలో నేను ఆడాల్సి వస్తుందోనని సర్వసన్నద్ధంగా ఉన్నాను. ఆటగాడే కాదు, గొప్ప మాటగాడు కూడా అన్నమాట. ఏమయ్యా సాంబా, సంతగానే వచ్చాడా? నాకు చందాలేమీ వద్దు. సాంబయ్య కుమార్తె వివాహానికి 10,000 రూపాయలు ఇవ్వండి. 10,000 డబ్బేనా? ఏమయ్యా సాంబయ్య, నీకు మర్యాదగా ఉందా? మర్యాదగా ఉందా అంట. ఒడ్డు పొడుగు ఉన్నవాడిని ఒకటి చూసుకుని శివుడేశం వేయించి నా దగ్గర తీసుకొచ్చి డబ్బు కొందాలని చూస్తావా? అంతే అవసరం అయితే ఇదిగో ఈ 100 పట్టుకెళ్ళి. స్వామి చూస్తున్నానయ్యా, నీకు 100గాక 1000 ఇవ్వడానికి నువ్వేమైనా సింహాచలంగాడివా? సింహాచలంగాడా? అదేంటి బావా? సింహాచలం గాడంటే సింహాచలం గాడ్, జీవోడి గాడ్, సింహాచలం దేవుడు. మన మధ్య విశాఖపట్నం వెళ్ళినప్పుడు సింహాచలం దేవుడు ఉండేలో 10,000 వేసి వచ్చారు. నేను చెప్పేది మీ అనుచరుడు సింహాచలం గురించి. 2వ ఆట సినిమా బోడమ్మ సత్రం, కుంటి గుడ్డి బిచ్చగాళ్ళు, కసక్ కసక్. ఇవన్నీ తమకే తెలుసు? నాకింకా చాలా తెలుసు. స్మగ్లింగ్, చందనం లారీ, భద్రాచలాన్ని రైలెక్కించడం, ఇంకా చెప్పాలంటే ఇతను ఎలక్షన్ లో 1,23,614 రూపాయల 5 పైసలు ఖర్చు పెట్టాడు. నువ్వు కుండ కింద 50, కుండ కింద 50 చొప్పున 3,58,695 రూపాయల 45 పైసలు ఖర్చు పెట్టాడు. ఆపండి మహాప్రభు, ఆపండి. తమరెవరో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది.
ఒక్క క్షణం టైం ఇప్పించండి. ఓకే. ఇదిగో సార్ హార్డ్ క్యాష్. స్వామి, అది నల్ల డబ్బు కాదు కదా, మళ్ళీ నన్ను ఎవరైనా పట్టుకుంటే. వాళ్ళ దగ్గర ఇంకా నల్ల డబ్బు ఎక్కడుంది సాంబయ్య, మొత్తం ఎలక్షనే పట్టుకుపోయింది. మహాప్రసాదం. వెళదామా? దయచేయి. వెళ్ళొస్తాం. సార్ ఈ చుట్టుపక్కలకి మీరు ఎక్కడికి వచ్చినా సరే ఆతిథ్యం మాత్రం మీరు ఇక్కడే తీసుకోవాలి. అప్స్టైర్ మీద ఒక రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ విత్ ఎయిర్ కండిషన్. మీకోసం అలా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచేస్తాం. మనం కుటుంబీకులు, ఆత్మీయులు క్షేమంగా వెళ్తారండి. అది వేలు పోతే పోయాయి గాని బావా, సాక్షాత్తు ఈశ్వరుని చూశామయ్యా. ఈశ్వరుడా వాళ్ళకాడ? వాడు సెంట్రల్ సిఐడి ఆఫీసర్ అయ్యా, సిబిఐ. ఈ మధ్య ఇటువంటి వేషాల్లో కూడా తిప్పుతున్నారని ఉప్పందింది. అయ్య బాబు, అయితే ఇప్పుడు ఏంటి చేయడు బావా? నువ్వేం భయపడకు, వాడు పొలిమేరలు దాటడు. ఎలా? సింహాచలంగా లేడటయ్యా, వాడిని పిలిపిస్తాను, తప్పిస్తాను. ఇంకా ఎన్ని గుళ్ళు తిరగాలో ఏమిటో, ఆ పావుల స్వామి కనపడ్డు. సింహాచలం. స్వామి మీరు ఎక్కడున్నారా? నేను వచ్చేస్తున్నా. స్వామి 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 అయ్యో స్వామి సరే. సింహాచలం, నేను ఇక్కడ. ఇక్కడుండేవారు అక్కడికి వెళ్ళారా? వచ్చేస్తున్నా. మీరంటే నాకు ముద్దండి. అక్కడ కనబడ్డారు, మళ్ళీ ఏమో ఇక్కడ లేరే. స్వామి స్వామి మనకెందుకు దొరుకుతాడు? మన చూసి భయపడతాడు. దొరుకుతాడు ఎప్పుడు, మనకి దొరకకుండా పోడు. స్వామి దొరికాడు. స్వామి పోనీ 5 రూపాయలు ఇస్తాను. పోనీయా, నిమ్మది వెళ్తావు ఏంటో. ఫుట్బోర్డ్ మీద ఎంచోకయ్యా, లోపలికి వచ్చి కూర్చో. ఈ శూలంతో నేను లోపలికి వచ్చి కూర్చోవడం కుదరదయ్యా బాబు. డ్రైవర్ ఒకవేళ సడన్ బ్రేక్ కొట్టాడనుకో, ఈ శూలం ఎదటివాడి పొట్టలో కూర్చుకుపోతుంది. అయితే దిగిపో. దిగబయ్యా మొగడా. సరే. పోనీ పోనీ. దొంగ దొంగ. అయ్యో నేను దొంగను కాదు, నేను దొంగను కాదు. నీ దొంగను కాదు, నేను దొంగను కాదు, నీ దొంగను కాదు బాబోయ్. అయ్యో స్వామి 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 అడుగో మాటల్లోనే వచ్చాడు. ఎలా తెచ్చావు తలకాయ? కుదరలేదండి. ఏ
ఏమేంటండి ఆడు మనిషి అండి ఎదురుకుండా వెళ్ళి ఇలా కన్నా అనుకోండి వెనకాల ఉంటున్నాడు, వెనకాల చూసామనుకోండి అక్కడ ఉంటున్నాడండి, అక్కడ చూసామనుకోండి ఇక్కడ ఉంటున్నాడండి, ఇక్కడ చూసామనుకోండి మళ్ళీ అక్కడ ఉంటుందండి. ఆడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదండి. అయ్యండి నాకు కుదరలేదండి, ఏదో మీ బాధలు పట్టుకుని ఇక్కడే ఉండిపోదాలి. వేరే సింహాచలం అయితే నీ వల్ల కాదంటావు. సరే ఇదిగో 7. ముందు మీరు తీసుకోండి అయ్యారు, నేను తర్వాత పుచ్చుకుంటాను, నువ్వు ముందు పుచ్చుకోరా. ఎందుకు వాడి కాదా దండగా? ఏమిటి బావా పెద్ద మనుషులు, వాడు ఎంత ఇదైనా సాటి మనిషి కదా, పైగా కష్టపడి కూడా వచ్చాడు. సింహాచలం అంటే ఏమనుకుంటున్నారు? ఆడెవడైనా సరే చివరికి దేవుడైనా సరే కసుక్కని పొడిచి ఆడి తలకాయ తీసుకొచ్చి అయ్యగారి చేతిలో పెట్టు. అదే జరగకపోతే నీ తల తీసి నా చేతిలో పెట్టుకుంటాను. అలక్కలు వీడికి సరుకు ఎందుకు ఇచ్చానో ఇప్పుడు నీకు అర్థమైందా? అర్థమైంది బావా, మందులోని మర్డర్స్ లోని నీది ఎంత పెద్ద చెయ్యో నాకు ఇప్పుడు అర్థమైంది. నెత్తి మీద ఎందుకు లేకపోయినా బుర్రలో కాస్త గుజ్జుందా? ఇంకా లాభం లేదు. కాళ్ళు అలసిపోయాయి. ఆ పావునాడు కనపడ్డు, ఆ తలకాయ తీసుకురాకపోతే ఈ తలకాయ తీసేస్తారు. నా తలకాయ కాపాడుకోవడం ఎలా రా దేవుడు, దేవుడా. పిలిచావా సింహాచలం? అమ్మ గురువు గారు, మీరు కూడా ఆ తూ మీద కూర్చున్నారన్నమాట. మీకోసమే ఎదురుస్తున్నానండి. నేను నీకోసమే చూస్తున్నానయ్యా. ఏం లేదనుకోండి, చిన్న ఉపకారం. అలాగే నీ తల కాపాడడానికి నా తల ఇచ్చేయాలి, అవునా? 10 మందిలో నడివీధిలో నా తల నీకు ఇచ్చాననుకో, నీ మీద మర్డర్ కేసు పెట్టి ఉరిశిక్ష వేసి నీ తల తీసా. అంచేత 2వ కంటి వాడికి తెలియకుండా ఓ రహస్యమైన చోటుకి వెళ్దాం రా. మీరు ఎక్కడికి తీసుకెళ్ళండి, నాకు మాత్రం అండి ఇది అలాగే స్వామి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు స్వామి? సింహాచలం, నువ్వు చిత్రాలు చేసే రహస్యమైన చోటు ఇదే కదూ? మీకెలా తెలుసు స్వామి? నాకు అన్నీ తెలుసు స్వామి. పద లోపలికి. నీకు కావాల్సింది నా తలే కదూ, మరి ఆ తలకాయ తీసుకోవడానికి కత్తి లాంటిది ఏమైనా తెచ్చుకున్నావా? ఓహో, దీంతోనేనా కుంటి బిచ్చగాడిని గుడ్డి బిచ్చగాడిని కసక్ కసక్. నా కత్తి సత్తా మీకు తెలిసిందన్నమాట. మీ ముత్తాత సత్తా కూడా నాకు తెలుసు. సింహాచలం, తల తీసుకో, కాని ఒక్క షరతు. ఏంటి? ఒక్క నెత్తుటి బొట్టు కూడా నేల మీద పడకూడదు, జాగ్రత్త. రక్తబొట్టు కింద పడకుండా ఇంజక్షన్ చేయలేరే. మీ తలకాయ ఎలా తీసుకోనండి? ఏమన్నా ఇది బాగోలేదు, బాగోలేదు. కావాలంటే పెద్ద మనుషులు కేకేసి సబబు చెప్పించండి. సబబు అది సబబు చెప్పించాలా? పిలుస్తాను పెద్ద మనుషుల్ని. గుడ్డి, కుంటి, సింహాచలానికి సబబు చెప్పండి. స్వామి, మీరు నన్ను కాపాడాలి. పని చేయాలి, తల్లిదండ్రులని పనిచేయాలి, మీరే నన్ను క్షమించాలి. అయితే వచ్చే కుంభాభిషేకం వరకు బాలుడివై చరించి తదుపరి నా భక్తుడివై తరించు. అడ్డలు కొడతావు కదయ్యా, ఇన్నిసార్లు చెప్పానయ్యా అలా శబ్దం చేయొద్దని చెప్పి. సారీ సార్. ఏమయ్యా లోపలికి రావయ్యా. ఎవరిని? మిమ్మల్ని కాదు సార్, కేసు వచ్చింది. కేసా? ఎస్ సార్. రమ్మను 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 రమ్మను. ఏమయ్యా రావయ్యా. నీ పేరేమిటి? వాట్స్ యువర్ నేమ్? పరమశివుడు. వేషం సరేనా? అసలు పేరేమిటి? వాట్స్ యువర్ రియల్ నేమ్? ఏదని చెప్పను. కాశీలో విశ్వేశ్వరుడు, పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరుడు, ద్రాక్షారామలో భీమేశ్వరుడు, కోటిపల్లిలో సోమేశ్వరుడు, శ్రీశైలం. అక్కర్లేదు అక్కర్లేదు అక్కర్లేదు. ఐ అండర్స్టూడ్.
ఊరికో పేరు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నావన్నమాట. చిడింది పబ్లిక్ అండర్ సెక్షన్ 420. నీ విలాసం యువర్ పర్మనెంట్ అడ్రస్ శ్మశానం. నేను అడిగేది మండే చోటు కదయ్యా, ఉండే చోటు. కైలాసమా? అదే నా విలాసం. రాత్రి వేసుకున్న డోసు ఇంకా దిగలేదన్నమాట. సరే, నీ ముందు వెనక ఎవరైనా ఉన్నారా? మీరు వెనక కానిస్టేబుల్ పాపారావు. పాపారావు, కమ్ దిస్ సైడ్. ఇప్పుడు చెప్పు, ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. దట్స్ వాట్ ఐ వాంట్. పాపారావు, ప్రశ్నలకి సమాధానం ఇలా రాబట్టాలి. అండర్స్టాండ్? నీ ఒంటి మీదదేమిటి? చర్మము. ఎవరిది? నాదే. అందరికీ ఉండేది ఒంటి మీద చర్మమేనయ్యా. నేను అడిగేది నువ్వు కట్టుకున్నది. నా భార్య. సైలెన్స్. నేను అడిగేది నీ ఒంటికి చుట్టుకున్నది. 5 గజం. మీటర్ అని కాదయ్యా నేను అడిగేది. నీ ఒంటికి టు యువర్ బాడీ చుట్టుకున్నది. టు విచ్ యానిమల్ ఇట్ బిలాంగ్స్ టు అని. చూస్తే తెలియడంలా 5 గజానిది, లోపల పులిది. గజమనగా ఏనుగు. ఐనో నీ నోటితో చెప్పించాలని చెప్పి వన్యమృగ హింస కూడా ఒక నేరం. అండర్ సెక్షన్ 51 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. యునోలా? వేరే చెప్పాలా? సరే, ఏనుగు దంతాలు ఏం చేశావు? ఒకటి విరిగిపోయింది, ఒకటి మా అబ్బాయికి ఇచ్చాను. పులిగోళ్ళు? మా రెండో అబ్బాయికి ఇచ్చాను. 2 sons? అవును, ముచ్చటగా 2. ముందు చూపుతో నేనేనాడో ఫ్యామిలీ ప్లానింగ్ అమల్లో పెట్టాను. వెరీ గుడ్. పాపారావు, ల్యాండ్ ఇట్ నేర్చుకోవయా. ఇప్పుడు ఇంకా ఆపరేషన్ చేయించుకోలేదు. పెళ్ళయిందన్నమాట. వాట్ ఆర్ యూ టాకింగ్? పెళ్లి కాకుండా పిల్లలు ఎలా పుడతారు? నాకు 2 పెళ్ళాలు. ఇది ఒక నేరం. అండర్ సెక్షన్ నువ్వు చెప్పొద్దు, నేను చూసి తర్వాత రాసుకుంటాను. నువ్వేం చేస్తుంటావు? వాట్స్ యువర్ జాబ్? ఆయుష్ తీరిన వాళ్ళని అంతం చేస్తూ ఉంటాను. వాట్? కూనీస్, మర్డర్స్, ఐపీసీ 302. సుమారు ఎంతమందిని చంపావు? లెక్కలేనంత మందిని. ఓ మై గాడ్. పిలిచావా? నిన్ను కాదయ్యా, దేవుడా. ఈ మధ్య సిఐడి ఆఫీసర్ గా నటించి నమ్మించి డబ్బు గుంజుతున్నావని, అనగా బ్లాక్ మెయిల్ చేస్తున్నావని రిపోర్ట్స్ వచ్చాయి. ఎవరిచ్చారు? వినాయకరావా, కనకారావా? అది నీకు అనవసరం. ఆన్సర్ టు ది పాయింట్. ఈ రిమాండ్ లో పెడుతున్నాం. ఎవరైనా జామీన్ ఇస్తే గానీ విడుదల చెయ్యం. ఎవరైనా ఇవ్వగలరా? గలరు, కానీ ఇవ్వరు. ఎవరు గలరు? ఎందుకు ఇవ్వరు? ఎక్కడున్నారు? మీ స్టేషన్ ముందే. ఎవరు? పూజారా? ఓదారి పూజించేవాడు. వినాయకుడా? అవును, మా అబ్బాయి. వినాయకుడు నీ కొడుక? లేకపోతే నీ కొడుక? శివ. పిలిచావా? నువ్వు కాదయ్యా. నీ జామీన్ సంగతి తెలుసయ్యా. నే వెళ్ళి జామీన్ ఎవరా బాబు అంటే, అసలు భూలోకం ఎందుకు వచ్చావరా తండ్రి అంటాడేమో. ఇప్పుడు నన్నేం చేయమంటావయ్యా? మీరేమీ చెయ్యొద్దు. ఇప్పటికే నన్ను ప్రశ్నలు వేసి మీరు చాలా అలసిపోయారు. మిమ్మల్ని అడగకుండానే మీ వేర్ అబౌట్స్, సీక్రెట్స్ చెప్పేస్తారు. సరదాగా వింటారా? నువ్వు చెప్పక్కర్లేదయ్యా, నువ్వు చెప్పక్కర్లేదు. నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. బాబారావు, వెళ్ళవయ్యా అంటుడే. భలే కేసుని తీసుకొచ్చావయ్యా. మెంటల్ కేసు. బాబారావు, ఇలాంటి కేసు తీసుకొస్తే 20 ఏళ్ళు అయినా నువ్వు అంతే, నేను ఇంతే.